వాతావరణంలో వచ్చిన మార్పులు మరియు అధిక వర్షాల వల్ల విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, డయేరియా వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని ప్రజలు వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు వహించాలని పొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం హాస్పిటల్ నందు వచ్చే రోగులకు డయేరియాకు సంబంధించి మరియు డెంగ్యూ, మలేరియా వ్యాధులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని, ప్లేట్లెట్స్ ఎక్కించే పరికరాలు లేనందువల్ల ప్లేట్లెట్స్ తగ్గిన పేషెంట్లను కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రికి పంపిస్తున్నామని ఆయన తెలిపారు. చిన్నపిల్లలు కూడా విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. జిల్లా ఆసుపత్రి నందు రక్త పరీక్షలు అన్ని వ్యాధులకు చేస్తున్నారని ఆయన తెలిపారు. నా పేరు డాక్టర్ సి ఆనంద్ బాబు, మెడికల్ సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి పొద్దుటూరు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి. వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు అంటే ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, అదేవిధంగా కలుషిత నీటి వల్ల డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మలేరియా, టైఫాయిడ్ సంబంధించి మన దగ్గర ట్రీట్మెంట్ అన్నీ జరుగుతుంది. జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి, టెస్టులు అందుబాటులో ఉన్నాయి, అదే ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా డయేరియా సంబంధించి కూడా మనకు ఐవి ఫ్లూయిడ్స్ కానీ, అదేవిధంగా యాంటీబయాటిక్స్ కానీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వాళ్ళకు ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకోవాలి. అదేవిధంగా వేడి నీరు తాగడం, కలుషిత నీటికి దూరంగా ఉండడం, అదేవిధంగా వేడి నీటిని కాచి చల్లార్చి నీటిని తాగడం లాంటివి చేయాలన్నమాట. దోమతెలు వాడడం, ఇంట్లో నీళ్ళు ఎక్కువగా బయట నీటి కుంటలో నీటి ఉండకుండా చూసుకోవడం, దోమతెలు వాడడం లాంటివి ప్రికాషన్స్ తీసుకోవాలి. మనకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన జిల్లా ఆసుపత్రిలో రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి, అదే ట్రీట్మెంట్ పరంగా కూడా అందుబాటులో ఉన్నాయి, అన్ని యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి, ఐవి ఫ్లూయిడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా మనకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి చిన్నపిల్లలు